డాక్టర్ గారు మరి ఏ సమస్య ఉన్న వారి కోసం ఇప్పుడు మనం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇవాళ ఏంటంటే చాలా ఎక్కువ మందికి ఉండేటువంటి సమస్య పైల్స్ అనేటువంటిది. ఈ పైల్స్ సమస్యతో బాధపడే వాళ్ళకేంటంటే అది అంత తొందరగా తగ్గదు. ఎక్కువ కాలం బాధిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి చక్కటి ఆహారమే ఔషధంగా ఉపయోగపడేలాగా మంచి పథ్యాహారాన్ని వాళ్ళు చేద్దాం. పైల్ సమస్యకి పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. బియ్యం, పిప్పళ్ళు, సొంఠి, మజ్జిగ, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలేంటో చూస్తారు కదా, ఇప్పుడు తయారీ విధానం కూడా తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? ఇదేంటంటే ఒక ఆహార పదార్థంగా ఒక జావలాగా తయారు చేసుకుంటాం మనం. సో దీనికి ఏంటంటే మొట్టమొదట మనం బియ్యంతో జావను తయారు చేయాలి. సో స్టవ్ వెలిగించి నీళ్ళు పోసి నీళ్ళు మరిగించుదాం. అలాగే దాదాపుగా ఒక 10 కప్పుల నీళ్ళను పోసుకుని ఒక కప్పు బియ్యం వేసి వండుకోవాలన్నమాట. సో కొలత కొలుచుకుని ఒక 10 కప్పుల నీళ్ళని ముందు మరిగించుకోండి. ఆ నీళ్లు మరుగుతున్నట్టున్నాయి కదా, ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఇందాక చెప్పాను కదా దాదాపు 10 కప్పుల నీళ్లు. ఆ 10 కప్పుల నీళ్ళలో 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. సరిపోతుందమ్మా, ఒక గరిటె వేస్తే మనకి కొలతగా సరిపోతుంది. అది దాని మీద మూత పెట్టి నెమ్మదిగా బాగా మెత్తగా అయ్యేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. అంటే ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సినట్టు మిగతా పదార్థాల గురించి కూడా చెప్పుకుందాం ఇప్పుడు. ఇది ఉడుకుతుండగా ఏంటంటే మనం ఇందులో ఈ జావ లాంటిది ఉడికిన తర్వాత ఇందులో సొంఠి వేసుకోవాలి. సొంఠి ఎందుకంటే ఈ పైల్స్ అనేదాన్ని అర్సెస్ అంటాం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు. అర్సెస్లో జీర్ణశక్తి మందగించిపోతుంది. అందుకని జీర్ణశక్తి బాగుండేలాగా చేసుకున్నట్టయితే కనుక సమస్య తగ్గుతుందనేటువంటిది సూత్రం అన్నమాట. దానికోసం సొంఠిని వాడతాం. ఇందులో సొంఠిని చక్కగా నేతిలో వేయించి పొడిలాగా చేసేసి ఉంచుకోవాలి. సొంఠి చూర్ణాన్ని మనం రెడీగా ఉంచుకుందాం ఇందులో కలుపుకోవడానికి. ఆ తర్వాత పిప్పళ్ళు కూడా మనకి ఏంటంటే ఈ సమస్యలో జీర్ణశక్తిని మెరుగుపరచడానికి అలాగే పైల్స్ సమస్య తగ్గించడానికి కూడా పిప్పళ్ళు ఉపయోగపడతాయి. ఆ పిప్పళ్ళను కూడా సొంఠిలాగానే కొంచెం నెయ్యిలో వేసి వేయించేసి తర్వాత పొడిలాగా చేసుకోవాలి. సో సొంఠి పొడి, పిప్పళ్ళ పొడి కొంచెం కొంచెం పరిమాణంలో రెడీగా ఉంచుకోవాలి. బాగా ఉడికిపోయింది కదా, మనకి చక్కగా పలచగా జావలాగానే ఉండాలి. అన్నం ఉడికిపోయినట్టు అవ్వకూడదు. అంటే బియ్యపు గింజ చక్కగా మెత్తగా ఉడకాలి. ఇంత అంటే ఉడికిపోయి చివరికి వస్తున్నప్పుడు మనం ఇందాక సొంఠి గురించి పిప్పళ్ళ గురించి చెప్పుకున్నాం కదా, సొంఠి పొడి 1 చెంచాడు, పిప్పళ్ళ పొడి 1 చెంచాడు ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు అలా అంటే సొంఠి పిప్పళ్ళు వేసేసాక కొంచెం 1 నిమిషం ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. సువాసన వస్తుంది సొంఠి అది కూడా ఉండటం వల్ల అందులో నేతిలో వేగినటువంటి సొంఠి మంచి వాసన బాగుంటుంది కూడా. అంటే రుచికి బాగుంటుంది, అలాగే ఔషధ గుణాలు కూడా బాగుంటాయి. మనకి సొంఠి పిప్పళ్ళు నేతిలో వేయించిన దాన్ని పొడి చేసి కలిపినట్టయితే కనుక తినడానికి బాగుండాలి కదా. కష్టపడి తినాలంటే ఎక్కువ రోజులు తీసుకోలేరు, హ్యాపీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే దానితోటి మంచి ఫలితం కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం ఈ జావ ఏంటంటే బాగా చల్లారిపోకూడదు, కాస్త వెచ్చవెచ్చగా ఉండగానే ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంత జావని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ జావలో మనం మజ్జిగ తర్వాత మిరియాల పొడి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి పథ్యాహారం రెడీ అయిపోయినట్టు. అంటే వండేసుకుని తర్వాత దానిలో కొంచెం మజ్జిగ మిరియాల పొడి కూడా కలిపిన తర్వాత పథ్యాహారం రెడీ అయినట్టు. ఓకే, అంటే ఇది ఏ సమయంలో తీసుకుంటే మంచిదంటారు? అంటే ఇది తీసుకోవడానికి ఏంటంటేనమ్మా ఏ సమయంలో అయినా మనం భోజనం చేసేటప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో ఒక సమయంలో ఆహారంలో ఒక భాగంగా ఒక పదార్థంగా దీన్ని తయారు చేసుకుని, అంటే ఇప్పుడు మజ్జిగన్నం తింటున్నారు అనుకోండి, అది మానేసి జావని తీసుకోవచ్చు అనమాట. అలా రోజులో ఒకసారి ఈ జావని ఆహారంలో ఒక భాగంగా కనుక తీసుకున్నట్టయితే పైల్స్ సమస్యలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక ఆహారంతో చక్కగా తగ్గించుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. అంటే మనం అన్నం భోజనం అంతా చేసేసిన తర్వాత మజ్జిగన్నం గురించి ఎలాగో మనం కాస్త పెట్టుకుంటాం కాబట్టి ఆ ప్లేస్లో ఈ అన్నంతో మనం తయారు చేసుకోవచ్చు.